Hello guys, welcome back to our channel. Today's యొక్క ఇంటర్న్షిప్ వచ్చేసరికి ది గ్రేట్ పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్. సో ఇది టాప్ కంపెనీస్ ఆఫ్ ది భారత్ ఇండియాలోని 500 కంపెనీస్. సో దీంట్లో పార్ట్నర్షిప్ అయి ఉన్నాయి. చూస్తున్నారు ఇక్కడ స్లైడ్ అవుతున్నాయి. చాలా అన్ని బ్యాంక్స్ కంపెనీస్ అండ్ మల్టీనేషనల్ కంపెనీస్, చాలా స్టోర్స్ అండ్ అన్ని కంపెనీస్ ఇక్కడ పార్ట్నర్షిప్లో ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టార్ డిగ్రీ కోర్స్ వాళ్ళు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ యొక్క కోర్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అండ్ ఎవరైతే ఎలిజిబుల్ అనేది ఇక్కడ మనం చూసుకుందాం. సో చూస్తున్నారు ఇక్కడ స్లైడ్ అవుతున్నాయి చాలా కంపెనీస్ అనేది. సో ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చి చూస్తే మనం 21 to 24 ఇయర్స్ అనేది ఉండాలి. అండ్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి నాట్ ఎన్రోల్డ్ ఫుల్ టైం ఉండాలి. అండ్ ఇక్కడ జాబ్ స్టేటస్ వచ్చేసరికి నాట్ ఎంప్లాయిడ్ ఫుల్ టైం ఉండాలి. ఫ్యామిలీ ఆర్ సెల్ఫ్ ఆర్ స్పౌస్ ఆర్ పేరెంట్స్ అనేది నో మెంబర్ ఈజ్ ఎర్నింగ్ మోర్ దెన్ 8 lakhs ఆర్ నో మెంబర్ ఈజ్ ఇన్ ఎ గౌట్ జాబ్ అనేది ఉండాలి. అండ్ 12 months అనేది రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇది. అండ్ మంత్లీ అసిస్టెన్స్ ఆఫ్ 4,500 బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ 500 బై ఇండస్ట్రీ. అండ్ వన్ టైమ్ గ్రాంట్ ఆఫ్ 6,000 ఫర్ ఇన్సిడెంటల్స్. అండ్ ఇక్కడ ఇన్సూరెన్స్ కవరేజ్ ఫర్ ఎవ్రీ ఇంటర్న్ అండర్ ప్రధాన్ మంత్రి జీవన్ యోజన అనేది కూడా ఉంది. సో ఎవరు కూడా మిస్ అవ్వకండి ఇంటర్న్షిప్ని. అండ్ ఇక్కడ మనం యూజర్ మాన్యువల్ కూడా డౌన్లోడ్ చేసి ఫుల్ క్లారిటీగా డీటెయిల్స్ చదువుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ మనం ఇంగ్లీష్ అనేది డౌన్లోడ్ చేసి చూస్తే మనకు నెక్స్ట్ ఇలా పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. పీడిఎఫ్లో పాయింట్ టు పాయింట్ క్లియర్గా అన్నీ మెన్షన్ చేశారు. ఎలా ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చేయాలి, మనం ఈ యొక్క ప్రాసెస్ని అప్లికేషన్ ఎలా చేయాలనేది క్లారిటీగా మెన్షన్ చేశారు. సో నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ చెప్పలేకపోతున్నాను కాబట్టి చాలా ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి మీరు క్లారిటీగా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదివి చూసి ఈ యొక్క ఇంటర్న్షిప్కి అప్లై చేసుకోండి గైస్. అండ్ ఈ యొక్క దీంట్లో పార్ట్ 3 అనేది ఉన్నాయి. 3 parts ఉన్నాయి దీంట్లో. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 క్లారిటీగా అన్నీ మెన్షన్ చేసినాయి. అన్నీ చూసి పాయింట్ టు పాయింట్ చదివాక అన్ని క్లారిటీ తెచ్చుకున్న తర్వాతనే అప్లై చేసుకోండి. ఏ డాక్యుమెంట్, ఏ యొక్క ఇమేజ్ కానీ, ఏ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ మిస్ అవ్వకుండా సబ్మిట్ చేయండి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ రిజిస్టర్ అనే బటన్ ఉంటుంది. సో ఈ యొక్క రిజిస్టర్ అనే బటన్ అనేది ఎంటర్ చేసాక మనకు నెక్స్ట్ ఒక మొబైల్ నెంబర్తోనే ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్. సో ఎంటర్ చేసాక మనకు ఓటీపీ వచ్చాక ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసాక నెక్స్ట్ మనకి పాస్వర్డ్ క్రియేట్ అనేది వస్తుంది. పాస్వర్డ్ క్రియేట్ అనేది వస్తాక సో ఇక్కడ లాగిన్ అనేది అయిపోతుంది మనం. సో ఓటీపీ వచ్చి పాస్వర్డ్ క్రియేట్ చేశాక నెక్స్ట్ లాగిన్ అయ్యాక మనకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయ్యాక మనం నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. సో స్టార్ట్ చేసే ముందు పీడిఎఫ్ క్లియర్గా పాయింట్ టు పాయింట్ చేసుకోండి, చదవండి. అండ్ డిజి లాకర్ అనేది దీంట్లో ఇంపార్టెంట్. సో డిజి లాకర్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ సేఫ్ అండ్ లేకపోతే దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ టుడేస్ యొక్క ఇంటర్న్షిప్ వీడియో ఇది. దీన్ని ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.